బ్రేకింగ్ న్యూస్ విజయవాడలో టీడీపీ పొలిట్ బ్యూరో సమావేశం నిర్వహిస్తున్నారు. దేశంలో ఉన్న పరిస్థితులు దృష్ట్యా మహానాడు నిర్వహణ 2 రోజులు లేదా 1 రోజు నిర్వహించేలా అనే అంశంపై కూడా చర్చించేటట్లు కూడా మనకు తెలుస్తుంది. పెహల్గాం ఘటనతో అమరులకు నివాళి అర్పించనున్నారు. అయితే ఇటీవల మరణించిన పార్టీ నాయకులకు కార్యకర్తలకు పొలిట్ బ్యూరో సంతాపం తెలపనుంది. పార్టీ శ్రేణులపై అక్రమ కేసులు ఎత్తివేత అంశాన్ని కూడా ఎజెండాలో చేర్చారు. ఇక టీడీపీ పొలిట్ బ్యూరో సమావేశానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి సాయి శంకర్ అందుబాటులో ఉన్నారు. సాయి శంకర్, ఎటువంటి అంశాలు ప్రస్తావిస్తారు ఈ మీటింగ్లో? ప్రస్తుతం సీఎం చంద్రబాబు అధ్యక్షతన టీడీపీ పార్టీ పొలిట్ బ్యూరో సమావేశం కొద్దిసేపటి క్రితమే ప్రారంభమైంది. ఈ సమావేశానికి యనమల రామకృష్ణుడు, అదేవిధంగా అశోక్ గజపతిరాజు, చింతకాల అయ్యన్న పాత్రుడు, కేఈ కృష్ణమూర్తి, చిన్నరాజప్ప, సోమిరెడ్డి, కాలువ శ్రీనివాసులు, నందమూరి బాలకృష్ణ, వర్ల రామయ్య, కళా వెంకట్రావు, నక్క ఆనందబాబు, అదేవిధంగా బుచ్చయ్య చౌదరి, ఎండి షరీఫ్, ఉమామహేశ్వరరావు, అదేవిధంగా ఫరూక్, గల్లా జయదేవ్, అంటే వీళ్ళందరూ కొంతమంది అయితే ఇంకా రావాల్సినటువంటి పరిస్థితి ఉంది. ప్రధానంగా ఉన్నటువంటి వాళ్ళైతే హాజరైనటువంటి నేపథ్యంలో ప్రస్తుతం పొలిట్ బ్యూరో సమావేశం అయితే ప్రారంభమైంది. ప్రధానంగా కూడా ఈరోజు పొలిట్ బ్యూరో సమావేశంలో కార్గిల్ యుద్ధంలో చనిపోయినటువంటి సైనికులకి పార్టీ తరఫు ఏదైతే వాళ్ళకి వందనాలు తెలియజేయడంతో పాటు కార్గిల్ యుద్ధానికి సంబంధించినటువంటి దానిపైన ఏకంగా కూడా ఒక నిర్ణయాన్ని అయితే ప్రకటించేటటువంటి అవకాశాలు కనిపిస్తుంది. దాంతోపాటు పార్టీకి సంబంధించినటువంటి అనేక అంశాలపైన చర్చించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రధానంగా మహానాడు ఏదైతే నిర్వహణకు సంబంధించినటువంటి అంశంపైన ఇప్పటికే లోకేష్ అధ్యక్షతన ఒక సమావేశం నిర్వహించడం జరిగింది. మహానాడు నిర్వహణ కోసం మంత్రులతో ఒక కమిటీని కూడా వేయడం జరిగింది. ఈ కమిటీలో మంత్రులు ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించినటువంటి అంశాలపైన కూడా ఈరోజు పొలిట్ బ్యూరో సమావేశంలో ఇప్పుడైతే చర్చించే అవకాశాలు ఉన్నాయి. మహానాడు నిర్వహణ ఏ విధంగా చేయాలి, ఎందుకంటే గత సంవత్సరం చేయలేదు, ఎందుకంటే ఎన్నికల దృష్ట్యా కూడా మహానాడు నిర్వహణ జరగలేదు. గత 5 ఏళ్లలో కూడా పార్టీకి సంబంధించి మహానాడు నిర్వహణ అనేది కొంత ఇంకా కీలకంగా చేస్తే బాగుండేదనే చర్చలు కూడా జరిగినాయి. దాంతో ఇప్పుడు ప్రస్తుతం అధికారంలోకి వచ్చారు కాబట్టి కంపల్సరిగా మహానాడు నిర్వహణ అనేది ఒక గ్రాండ్గా నిర్వహించాలనే విధంగా కూడా నిర్ణయం తీసుకునేటటువంటి అవకాశాలు ఉన్నాయి. దానికి సంబంధించి ఎవరెవరు ఏమేమి టీములుగా ఉండాల్సినటువంటి పరిస్థితులు ఉంటాయి, నిర్వహణ అనేది ఏ విధంగా చేయాలి, కార్యకర్తలకు ఎలాంటి గుర్తింపును మహానాడు కేంద్రంగా ఇవ్వాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. ఇలాంటి దానిపైన చర్చ అయితే జరిగేటటువంటి అవకాశాలు ఉన్నాయి. 3 రోజుల్లో నిర్వహించాలనే విధంగా కూడా ఇప్పటికే నిర్ణయం తీసుకోవడం జరిగింది. కొద్దిసేపటి క్రితం లోకేష్ అధ్యక్షుడు దీనిపైన నిర్ణయం కూడా సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా ఒక కీలకంగా అయితే నిర్ణయం ప్రకటించినటువంటి పరిస్థితి ఉంది. 3 రోజులు నిర్వహించాలి. కమిటీ సభ్యులంతా కూడా తమకు కేటాయించినటువంటి ఏవైతే నిర్వహణ ఉందో వాటన్నిటిని కూడా చేయాల్సినటువంటి పరిస్థితులు ఉంటాయి. కార్యకర్తలందరినీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా, అదేవిధంగా తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి కార్యకర్తలందరూ కూడా ఈ మహానాడు కార్యక్రమానికి వచ్చే విధంగా కూడా ప్లాన్ చేయాలనే విధంగా కూడా తెలుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. దాంతోపాటు పొలిట్ బ్యూరో సమావేశంలో కొన్ని కీలకమైనటువంటి నిర్ణయాలు కూడా తీసుకొని ఉన్నారు. కార్యకర్తలకు సంబంధించి గత 5 సంవత్సరాల్లో ఏదైతే అక్రమంగా కేసులు ఎదుర్కొంటున్నటువంటి కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించి ఇప్పటికే లీగల్గా ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. వారికి సంబంధించి కేసుల ఎత్తివేత అంశానికి సంబంధించిన దానిపైన, అంటే వారికి పైన నిర్ణయం ఏవైతే కేసులు పెట్టడం జరిగిందో ఆ కేసులు నిజంగా ఏ పరిస్థితుల్లో పెట్టడం జరిగింది, ఒకవేళ నిజంగా అక్రమ కేసులు అయితే మాత్రం వాటిని తొలగించే విధంగా లీగల్గా ఎలాంటి చర్యలు తీసుకోవాలనే దానికి సంబంధించిన దానిపైన కూడా చర్చిస్తున్నట్టు తెలుస్తుంది. దాంతోపాటు కార్యకర్తలకు సంబంధించినటువంటి అంశంలో కొన్ని కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకోవాలనే విధంగా కూడా ఈ పొలిట్ బ్యూరో సమావేశంలో చర్చించేటటువంటి అవకాశాలు ఉన్నాయి. అంటే గతంలో ప్రమాద బీమాకి సంబంధించినటువంటి అంశాలు ఏవైతే కార్యకర్తలకు బలంగా నిలవడం జరిగింది. ఇప్పుడు కూడా అలాంటి అంశాలనే తీసుకోవాలి. కార్యకర్తలకి బలాన్ని చేకూర్చడంతో పాటు స్థానికంగా ఉన్నటువంటి పరిస్థితులను కూడా వాళ్ళు ఎదుర్కొని ఆ పార్టీ స్టాండ్ బై నిలబడటం, పార్టీని పటిష్టంగా ముందుకు తీసుకువెళ్ళడానికి కూడా వాళ్ళందరూ పనిచేయాలంటే ఏ విధంగా వాళ్ళకి సపోర్ట్ ఇవ్వాల్సినటువంటి అంశాలు ఉంటాయని దానిపైన చర్చించేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. దాంతోపాటు పార్టీకి సంబంధించి పదవుల అంశాలకు సంబంధించిన దాంతో కూడా కొన్ని ప్రాంతాల్లో కొంత అసంతృప్తులు ఉండటం కానీ, ఎమ్మెల్యేలు అదేవిధంగా పార్టీకి సంబంధించినటువంటి
తీసుకునేటటువంటి నిర్ణయాల్లో ఏ విధంగా ఉన్నాయనే దానిపైన పోలీ బ్యూరో సభ్యులు కాబట్టి కంపల్సరీగా ఒక కీలకమైనటువంటి నిర్ణయాలు అయితే ఈరోజు జరిగేటటువంటి అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతం అయితే పోలీ బ్యూరో సమావేశం ప్రస్తుతం ప్రారంభమైంది. ఈ పోలీ బ్యూరో సమావేశంలో సీఎం చంద్రబాబు పోలీ బ్యూరో సభ్యులందరికీ ఉద్దేశించి కూడా మాట్లాడేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆయన కొన్ని ప్రతిపాదనలు అయితే వాళ్ళ ముందు పెట్టేటటువంటి అవకాశాలు ఉన్నాయి. వాటికి సంబంధించి కూడా కీలకంగా అయితే నిర్ణయాలు తీసుకునేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. రైట్, థ్యాంక్ యూ సాయి.